మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంటి మీద జెండా ఎగరవేయాలి, హర్ ఘర్ తిరంగా అనే ఒక పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ భాగంలో ఇవాళ మనం అందరం కూడా పెద్ద ఎత్తున కాటారంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈ ర్యాలీకి వచ్చిన నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా మండల అధ్యక్షులు రంజిత్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరి మండలాధ్యక్షులు, సీనియర్ నాయకులు, మరి ముఖ్యంగా ఎండనక ఇక్కడికి వచ్చిన ప్రతి స్కూల్ విద్యార్థినీలకి, వాళ్ళ యాజమాన్యానికి, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు మనం అందరం కూడా స్వాతంత్రంగా స్వేచ్ఛగా ఉన్నామంటే గతంలో మన భారతదేశం స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన మహాత్మా గాంధీ గారిని గాని, భగత్ సింగ్ గారిని గాని, సుభాష్ చంద్ర బోస్, నేతాజీ గారిని గాని, వీళ్ళందరినీ కూడా మనం అందరినీ, వారితో పాటు అనేక మంది మన భారతదేశం గురించి త్యాగాలు చేసిన వాళ్ళ ప్రాణాలు, వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనందరికీ కూడా ఉన్నది. దాంతో పాటు మన భారతదేశం వచ్చినాక, స్వాతంత్రం వచ్చినాక మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కానీ, మన కాన్స్టిట్యూషన్ రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గారిని, మరి సర్దార్ పటేల్ గారిని, మరి అదేవిధంగా మన మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని కానీ, వీరందరూ కూడా మన దేశానికి పునాదురాలు వేస్తే, మరి ఆ పునాదురాల మీదకెళ్ళి ప్రతి తరం కూడా మెట్టు పెంచుకుంటూ ఈ తరం మనం వచ్చినాం. మనందరి మీద బాధ్యత ఉంటది, పిల్లలు మీరందరి మీద కూడా బాధ్యత ఉంటది. ఎందుకంటే ప్రపంచంలో ఇవాళ పెద్ద దేశం, అతి గొప్ప దేశం లేక భారతదేశం ఏ విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ముందుకు పోతున్న సంగతి మనందరూ కూడా తెలుసు. మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ యుగంలో మరి ప్రపంచం మొత్తం కూడా దూసుకుపోయే సమయంలో మరి మన దేశం కూడా ముందుండాలంటే, రేపు రాబోయే తరం మంచిగా ఉండాలంటే మరి యువకులు మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. మీరందరూ కూడా మంచిగా చదవాల్సిన బాధ్యత ఉన్నది. సైన్స్ అండ్ టెక్నాలజీలో అందరూ కూడా ముందుకు మన భారతదేశాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మన భారతదేశం మీద ప్రేమ అంటే కేవలం 15 ఆగస్టు జెండా ఎగరడమే కాదు, ప్రతిరోజు, ప్రతి నిత్యం, ప్రతి పూట మన భారతదేశం పట్ల మనం అందరూ కూడా కష్టపడాల్సిన అవసరం ఉన్నది. కులాలు, మతాలు అన్ని కూడా పక్కన పెట్టి మనం అందరం కూడా భారతదేశం కొరకు ఒకటి కావాల్సిన అవసరం కూడా చాలా ఉన్నది. ముఖ్యంగా మరి మీరు మీ ఇల్లుతో పాటు మన పర్యావరణాన్ని మీ ఇంటి పక్కన కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. రేపు రాబోయే తరానికి మంచి భవిష్యత్తు, మంచి వాతావరణము, మంచి జీవితం ఇవ్వాలంటే మీరందరూ కూడా మరి మన వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా మన భారతదేశం కొరకి ఎప్పుడు కూడా మనం ముందు వరుసలో ఉండాలి. మన భారతదేశం కొరకు మనం కొట్లాడాలి. ఇవాళ మనం చూస్తున్నాం, గతంలో 10-15 సంవత్సరాల కింద ఏ విధంగా టెర్రరిస్టులు మన భారతదేశాన్ని అటాక్ చేసిన సందర్భం మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు మన భారతదేశం మీద ఏలు పెట్టి చూపాలంటే పాకిస్తాన్ లాంటి కంట్రీలను కూడా మనం వాళ్ళ కంట్రీలో గుసాయించి ఎట్లా మనం సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళని కదం పట్టిస్తామన్న విషయం మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మరి ఈ సందర్భంగా మనకు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనం అందరం కూడా మన దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి. మనం అందరం కూడా మన దేశాన్ని కాపాడుకోవాలని మీ అందరు కూడా పిలుపునిచ్చుకుంటూ మరి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మళ్ళీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే.